హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ అయ్యూబ్, మీరు చూస్తున్నారు AP04 మనీ. ఈ రోజు అయితే యాజ్ ఇట్ ఈస్ టెక్ రిపోర్టర్ పార్ట్ 4. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి జేబు దొంగలు అనే విధంగా అయితే చేసినాము. వీడియో అయితే సూపర్గా వచ్చింది. అనుకోలే ఇంత బాగా రియాక్షన్స్ వచ్చాయని, కానీ రియాక్షన్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఈ వీడియోకి అయితే టార్గెట్ 2000 లైకులు పెట్టుకుందాం. 2000 లైకులు ఈ వీడియో కానీ అచీవ్ చేసింది అనుకోండి, పార్ట్ 5 చేద్దాము. అండ్ పార్ట్ 5 కావాలనుకుంటే ఈ వీడియోకి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక నిమిషం నా బండి ఆఫ్ చేయండి. టీవీ ఛానల్ తరపున వచ్చినా. మీ పేరునా? సుధీర్ కుమార్. సరే, ఏ ఊరునా? చిన్న వరదాయపల్లి. మన కడప జిల్లాలో దొంగతనాలు జరుగుతున్నాయంట, జేబు దొంగలు. దాని గురించి ఏమైనా తెలుసా? మనకైతే ఏం తెలియదు నా, మనం ఆ పంచాయతీ కావటదు. అన్నగారు చూసే తెలుసు మనకు కానీ అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తారేమో అన్నగారు, తెలుసుకుందాం. అన్న, దాని గురించి ఎటువంటి మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు? వాళ్ళు అటాక్ మీకు తెలుసు? వాళ్ళకి మాకైతే తెలియదు, మాకైతే తెలియదు. అన్నగారు చూసా అంటే వాళ్ళదేంద్ర భయపడేది. నాకేమన్నా భాగం ఉందో ఏమో అంటే నాకు అర్థం అయితే కావడం లేదు. మీకేమన్నా భాగం ఉందా? భాగం లేదు, అందుకే మేము మాట్లాడేది. మాకు భాగం ఉందిరా, ఏం పీక్కుంటాం అన్నట్టుగా అయితే అన్నగా చెప్తున్నారు. వాడింది నువ్వేంది పీక్కునేది అన్నట్టుగా చెప్తున్నారు. రేపు పొద్దున ఇప్పుడు మీ బండి నెంబర్ గానీ నోట్ అయితే అది ఈ వీడియో ప్రూఫ్ ఉంది. ఒకవేళ రేపు పొద్దున పోలీసు వాళ్ళు మీ ఇంటి దగ్గర అదే పొద్దున్న రాత్రి వెళ్ళి పొద్దున్నే అయితే వచ్చారన్నట్టుగా అయితే చెప్తున్నారు అన్నగారు. అన్నగారు అయితే చెప్తున్నారు రాత్రి వెళ్ళి రాత్రి గమన అయిపోతాయి పని అయితే అనేది చెప్తున్నారు. ఈయన అయితే కొంచెం భయపడినా గానీ ఆయన అయితే వాళ్ళకింత భయపడినట్టు అయితే అన్నగారు అయితే చెప్తున్నారు. మీ పేరునా? నా పేరు మహేంద్ర బాబు. ఎవరునా? బొజ్జరపల్లె అంటే అన్నగారితో ఒకవేళ పోలీసు వాళ్ళు రేపు పొద్దున్న పోలీసు వాళ్ళు వచ్చినా గానీ అన్నగారు అన్నగారు అయితే చెప్తున్నారు ఎవరు వచ్చినా భయపడలే, ఎవరికి వెనకాడైతే లే అని అన్నగారు అయితే చెప్తున్నారు. ఒకవేళ పోలీసులు మీ వరకు వచ్చానా? నా వరకు వచ్చిన ప్రూఫ్ చూపాను. అదే వీడియో ఉంది కదా, ఈడ ఉంది కదా, అందుకే చూపాను. వీడియోలో మీరే ఒప్పుకున్నారు కదా ఇప్పుడు చేసినాము. ఏం పిక్కు టాపిక్ ఏదో ఇప్పుడు వీడియోలో చేయలేదు. అదో ఈ వీడియో ఉంది కదా, అది కాదు నేను చేసినది. ఆ రోజు పోలీసు వాళ్ళు ఎత్తుకుని కొట్టినారు అనుకో, అప్పుడు బయటకు వచ్చాయని. ఒకవేళ పోలీసులు ఎత్తుకుని పోయి కొడితే కొట్టాక ముద్దు పెట్టుకుంటారా? మీ పేరునా? జాఫర్ హుసేన్. ఎవరునా? అమృతనగర్. సరే, మన కడప జిల్లాలో జేబు దొంగలు దిగినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా? లేదు, తెలియదు. అన్నగారు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా తెలుసు? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వాళ్ళకి ఏమైనా పరిచయం ఉందా ఏం అనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు మీకు ఎట్లా తెలుసు? ఏమన్నా అదే ఇప్పుడు ఇందాక చెప్పినారు కదా, తెలుగులో చెప్పండి ఏం చెప్తారో ఆడియన్స్ కి తెలుసు. అది అట్లాగే పోలీసులు ఒకవేళ మీ దగ్గర వరకు వస్తే మీకు తెలుసు అన్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. నేను తెలియదనే చెప్తాను. అదే అన్నగారు చూసా అంటే తెలుసు అయినా కానీ వాళ్ళ గురించి మేము చెప్పము, ఎంత ఎవరికైనా కానీ మన మనుషులే అన్నట్టుగా అయితే చెప్తున్నారు. ఇలా దొంగతనాల్ని ఒక దొంగల్ని దాపెట్టడం కానీ ఒక తప్పే కదా. మరి ఇట వాళ్ళ గురించి చెప్పకుండా మీరు దాపెట్టడం మీది కానీ ఒక నేరం కిందకు వస్తుంది. మీ వరకు కానీ పోలీసులు వస్తే వాళ్ళకేం జవాబు చెప్తారు? ఎవరికైతే ఏముంది తెలుసు, లేకుంటే తెలియదు. వీడియోలో చెప్పినారు కదా, ఇప్పుడు మీరు తెలుసు అన్నట్టుగా చెప్పినారు. ఇప్పుడు తెలుసు అన్నట్టు చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు మీ వరకు వచ్చి అమృత నగర్ ఇప్పుడు అన్నారు, ప్రొద్దుటూరు పక్కనే అమృత నగర్ అయితే మళ్ళా అమృత నగర్ కి పోలీసు వాళ్ళు వస్తే రానిలేండి. ఇప్పుడు వాళ్ళకేం జవాబు చెప్పగలుగుతారు? ఇప్పుడు ప్రూఫ్ కానీ వీడియో ఉంది కదా. కానీ నేనేం చెప్పలేదు కదా. టీవీ ఛానల్ తరపున వచ్చినా. మీ పేరు? రామచంద్రుడు. ఎవరునా? సంగతిమాయపల్లె. సరే, మన కడప జిల్లాలో జేబు దొంగలు దిగినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలియదు. అన్నగారు చూసే తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా తెలుసు, వాళ్ళు ఏ విధంగా అన్నగారిని పరిచయం అనేది కానీ తెలుసుకుంటాం. మీకు ఆ దొంగలు ఎటువంటి పరిచయం? నాకేం పరిచయం లేదు. వాళ్ళు అంటే చూసా అంటే మన క్లోజ్ అంటున్నారు, దగ్గరలో వాళ్ళే అంటున్నారు. వీళ్ళకి ఏమన్నా భాగం ఉందా ఏమనేది తెలుసుకుందాము. మీకు అందులో షేర్ ఉందా? ఏమన్నా వాళ్ళు భాగం ఇస్తారా లేదా మీరు కానీ దొంగతనాలకి వెళ్తుంటారు? మాకు వాళ్ళ పరిచయం లేదు. మాకు ఇప్పుడు అన్నగారు చూసా అంటే ఇప్పుడు మేమే చేస్తా అంటాం, మేము కానీ అప్పుడప్పుడు పోతా ఉంటాము. ఎప్పుడన్నా పోయినప్పుడు అట్ట బ్లేడ్ తో జేబులు కోసారంట, ఎప్పుడన్నా కోసినప్పుడు అట్ట పిరల్ గిరెలు కానీ తెగుతా ఉంటాయంట, ఆ విధంగా చేసే మీరు ఒకవేళ రేపొద్దున పోలీసు వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం జవాబు చెప్తారు?
మాకు తెలియదు వాళ్ళకి చెప్తాం అంతే. ఇప్పుడు వీడియోలో ఉంది కదా, మీరు ఒప్పుకున్నారు కదా ఇప్పుడు నేరం చేసింది. అంటే మేము చేసామని చెప్పలే కదా. ఇప్పుడు దాంట్లోనే ఉంది కదా, ఇప్పుడు అది చూసే ఏంది మాట్లాడతావు? అది చూసే కదా పోలీసు వాళ్ళు వచ్చేది. ఏంది మాట్లాడు కాదు, మేము చేసామని చెప్పినా మాకు తెలుసు అని చెప్పి. ఇప్పుడు ఆ విధంగానే కదా మీరు చెప్పింది, మా వాళ్ళే మేము చేసిన వాళ్ళమే, మాకు తెలియదు బాబు అని చెప్పి. అప్పుడప్పుడు వెళ్తాం అన్నారు కదా. అది ఎప్పుడు వెళ్ళాం అట్లా సార్. ఆ విధంగా చేయడం ఒకరిని జేబు కొట్టడం పాపం కదా అది. ఈ రోజు తప్పించుకు తిరిగినా రేపు పొద్దున ఆడ పైన కానీ గంటగా వచ్చినాక మేము వాళ్ళని కొట్టాం. ఏంది కొడతారు మీరు? మీరే జేబులు కొట్టేస్తున్నారు. మేము అట్లా కదా బాబు. ఇప్పుడు అన్నగారు నెంబర్ చూసుకున్నా గానీ ఈ నెంబర్ మీ సంగారెడ్డి మాపల్లికి వచ్చి ఇప్పుడు ఒకవేళ తెలుసుకుంటే పోలీసు వాళ్ళు వస్తే తెలుసుకోవాలి వచ్చినాక దానికి ఓకే, దానికి రమ్మంటారా? సరే, అయితే అన్నగారు చెప్తున్నారు పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా గానీ ఏం మేమైతే వెనకాడము, మా పని మేము క్లీన్ గా చేసుకొని పోతాం, ఒకరికి ఇబ్బంది లేకుండా జేబులు కొట్టేస్తాం అన్నట్టుగా అయితే. కొట్టేసాం కాదు బాబు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎట్లా పడితే ఎట్లా మేము కొట్టేసామని చెప్పలే. ఏదైనా పడతాం తరపున వచ్చిన. మీ పేరుయా? కొండయ్య. ఏ ఊరునా? అగ్రహారం. సరే అయ్యా, అది మన కడప జిల్లాలో జేబు దొంగలు దిగినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా మీకు? జేబు దొంగలు అన్నగారు చూసే తెలుసు అన్న చెప్తున్నారు అయ్యగారు. ఇంకా అడిగి తెలుసుకుందాము. ఎంతమంది ఉన్నారు, ఏమన్నా వాళ్ళ గురించి వివరాలు చెప్పగలుగుతారు? అన్నగారు చూసా అంటే మనకు తెలుసు అన్ని అయినా కానీ మేము బయటికి పెట్టాం అన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళ మనుషులేనా ఏమన్నా ఇంకా వీళ్ళకి ఏమైనా భాగాలు ఉన్నాయా అనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇలా ఒకరు దొంగతనం చేసి దాపెట్టడం కానీ ఒక నేరమే కదా. ఇప్పుడు అది కానీ నేరమే కదా. ఇప్పుడు మీరు తెలుసు అన్నా కానీ మీరు చెప్పడం లేదు కదా డీటెయిల్స్. అది ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, వీడియోలో ఉంది. ఒకవేళ పోలీసులు మీ వరకు వస్తే వచ్చేదా తెలిసితే చెప్తాం, తెలియకలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తెలుసా అంటే తెలుసు అన్నారు. తెలుసు అన్నప్పుడు ఇంకా చెప్పాలా కదా. ఇప్పుడు మీరు చెప్పినారు కదా ఏ దొంగ తెలుసు చెప్పా ఇట్లాంటి మాటలు మాట్లాడే దొంగ తెలుసు చెప్పా ఇట్లాంటి మాటలు మాట్లాడే తెల్లని చెప్తాను. ఇప్పుడు మేము న్యూస్ ఛానల్ తరపున వచ్చినాము. ఇప్పుడు నేను తెల్లని చెప్తాను. నేను ఇప్పుడు తెలుసు అన్నారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో. తెలిసితే తెలిసి చెప్తాం, తెలియక చెప్తావు. ఇప్పుడు ఆ విధంగా చేయడం ఒకవేళ తెలిసితే చెప్తాం ఏదన్నా అంటే. అదే పోలీసు వాళ్ళు వస్తే చెప్తారా? పోలీసు వాళ్ళు వస్తే తెలిసితే చెప్తాం, లేని చెప్పాలి. ఏమని చెప్తారు వాళ్ళు వస్తే? ఏమని చెప్తారు? దొంగలు ఇక్కడ ఉన్నారని చెప్తాం. ఎక్కడ ఉన్నారు? టీవీ ఛానల్ తరపున వచ్చినాం పెద్దనా. మీ పేరు? బ్రహ్మయ్య. మీ పేరునా? నా పేరు ఎల్ఐసి బ్రహ్మం. ఎల్ఐసి బ్రహ్మం. ఓకే, అది మన కడప జిల్లాలో జేబు దొంగలు దిగినారంట, దానిలో గురించి ఏమైనా తెలుసానా? మనకేం తెలియదు, పల్లెలకు కూడా వస్తున్నారు. అదే చూస్తా అంటే అన్నగారు చెప్తున్నారు తెలుసు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా తెలుసు ఏమనేది అన్నగారిని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎక్కడెక్కడ జరుగుతున్నా ఏమనేది దాని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారన్నా? సన్లూరులో మన మిల్లు ఆడామిల్లో తల్లిగొడ షెడ్ గుంజినారు ఈ మధ్య ఒక 15 రోజుల కిందట. అన్నగారు చూసే తెలుసు, అదే వాళ్ళు కానీ మా మనుషులే అన్నట్టుగా అయితే చెప్తున్నారు. అన్నగారికి ఏమన్నా భాగం ఉందా అందులో, ఏమన్నా వీళ్ళ మనుషులేలా ఇలా కూలీనా ఏమనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఏ విధంగా జరిపిస్తారయ్యా మీరు ఇలాంటి వాళ్ళకంటే? వాళ్ళ కూలీ ఇచ్చి పంపిస్తారా లే మీ మనుషులేనా వాళ్ళు ఏమన్నా? ఏందయ్యా నువ్వు అడిగేది? అంటే ఇప్పుడు చెప్పినారు కదా, ఇప్పుడు మాకు తెలుసు మా మనుషులే అన్నట్టుగా అయితే చెప్పినారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కూలీ ఇస్తారా లే మీరు వాళ్ళకి తెచ్చిన దాంట్లో క్లారిటీ? నువ్వు దొంగతనం అంటే మా మనుషులే నువ్వు అంటే నువ్వు అదే ఇప్పుడు మీరు చెప్పినారు కాబట్టి ఇప్పుడు ఫుటేజ్ గానీ ఉంది కదా, ఇప్పుడు దాంట్లో మీకు ఎట్లా భాగం ఉందా అలా షేర్ ఉంటుందా అలా ఏమన్నా వాళ్ళ మాట్లాడుతున్నావు నువ్వు? ఏం కథ ఏంది నువ్వు మాట్లాడేది? జేబు దొంగల గురించి నేను మాట్లాడు. జేబు దొంగలు అంటే మా వాళ్ళు ఉన్నారనేది ఏంది? ఎట్టా ఇప్పుడు ఏదో దొంగతనం ఏమైనా జరిగినాయి అంటే చంద్రుల్లో కూడా మాట్లాడదు. ఏంది అది పల్లెల్లో కూడా జరుగుతా అంటే మా వాళ్ళు అంటే ఏమన్నా పద్ధతి? పల్లెల్లో అన్నారు కదా మీరే, పల్లెల్లో కూడా మొన్న జరిగినాయి. ఆట సాలుపడుతుంది జంకమేర మెల్లో ఆటలది మా పల్లెల్లో కూడా జరిగిందని చెప్తున్నాము. తాలిబొట్టులు గానీ ఎత్తేసినారు అన్నట్టుగా అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు చూడండి. తాలిబొట్టు గానీ ఎత్తేసినారంట ఇప్పుడు. లేపేదానా? నా పేరు సుబ్బారెడ్డి. ఏ ఊరియా? ఈ ఊరే. సరే, మన కడప జిల్లాలో ఈ జేబు దొంగతనాలు అనేవి జరుగుతున్నాయట, జేబు దొంగలు అనే వాళ్ళు దిగినారంట, దాని గురించి ఏమైనా తెలుసానా? మనకేం తెలియదు. అన్నగారు చూసి తెలుసు అంటున్నారు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ చెప్తారేమో అడిగి తెలుసుకుందాం. అంటే ఏమన్నా వాళ్ళ స్పెషాలిటీ ఏంది, మీకు ఎలా తెలుసు వాళ్ళు? ఇప్పుడు నేను వ్యవసాయం కాబట్టి వేరే వాళ్ళతో కలిసి మాట్లాడను కాబట్టి తెలియదు. ఇప్పుడు అన్నగారు చూసా అంటే వ్యవసాయము వేరే వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. ఆ విధంగా మేము కానీ చేరినాం వాళ్ళ దొంగతనాల్లో. ఇప్పుడు మనకు వాళ్ళకు భాగం ఉంది అన్నట్టుగా అన్నగారు అయితే చెప్తున్నారు. భాగమా లే వాళ్ళ కూలి ఇస్తారా, మీరు ఏ విధంగా అయ్యావాలి? ఎవరికి? ఇప్పుడు వాళ్ళ దొంగతనం చేసే వాళ్ళకి మీరు కూలి ఇస్తారా లే షేర్ ఇస్తారా, ఏ విధంగా? వాళ్ళకు తెలియదు. నేను అవన్నీ నాకు దొంగలతో నాకేం పడింది? పొలంలోకి నువ్వు రా, పని చేస్తురా, తెలుస్తుంది. టీవీ ఛానల్ తరపున వచ్చినా. మీ పేరు? మావ భాష. ఎవరునా?
మాది అమృతనగర్. ఇప్పుడు మన కడప జిల్లాలో జేబు దొంగలు దిగినారంట, దానిలో గురించి ఏమన్నా తెలుసా అన్న? మనకు తెలియదు. అన్నగారు చూసే తెలుసు అన్నట్టుగా కూల్గా చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా తెలుసు ఏమేమి అనేది అన్నగారిని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా వాళ్ళ స్పెషాలిటీ ఏదన్నా మనకు తెలియదు ఉన్నది. చూసా అంటే అన్నగారు మన మనుషులే అన్నట్టుగా అయితే చెప్తున్నారు. వీళ్ళకి ఏమైనా భాగం ఉందా, ఇలా వీళ్ళే దిగి ఉన్నారా దాంట్లో, ఇలా వాళ్ళ కూలి ఇస్తున్నారా, ఇలా ఎటట అనేది షేరా, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అన్నగారిని. ఇప్పుడు మీకు ఎట దాంట్లో కూలీనా లే షేరా ఎటట వాళ్ళకు? అది మీరు బాగా ఇస్తే వాళ్ళు మీరు ఏమన్నా ఇచ్చే మేము మీకు చేర్పుచ్చుకుంటాం. అన్నగారు చూసా అంటే ఎవరు వచ్చినా మా పనులు మాకు జరుగుతూనే ఉంటాయి అనే విధంగా అయితే చెప్తున్నారు. ఒకవేళ పోలీసు వాళ్ళు అన్నగారికి కలిసి కన్సల్ట్ అవ్వాలనే కానీ ఇప్పుడు అన్నగారు బండి నెంబర్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు అన్నగారిని ఒకవేళ పోలీసులు రావాలంటే మన పొద్దుటూరు పక్కనే అమృత నగర్. ఒకవేళ పోలీసులు వస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారన్న మీరు? పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరు వాళ్ళు ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తారు. ఇక్కడ పోలీసు వాళ్ళు పర్ఫెక్ట్ మనుషులు. మళ్ళీ అట్లా అదే వాళ్ళు వస్తే వాళ్ళకేం రెస్పాన్స్ ఇస్తారు? వాళ్ళు వస్తే వాళ్ళకి జవాబు ఏం చెప్పగలరు? మీ పేరుతో చెప్తాము. మా పేరుతో ఏమని? ఇప్పుడు మనమే వాళ్ళ దొంగలని మీరు చూసారా? ఇప్పుడు మీరే చెప్పినారు కదా, ఇప్పుడు దొంగలు అంటే మీరు చూసారా? ఇప్పుడు జరిగేది మేము అడుగుతా అంటే మీరు మేమే అన్నట్టుగా మీరు చెప్పినారు కదా. మేము ఎప్పుడు చెప్పినా విన్నా బాగా ఫుటేజ్ లోనే ఉంది. అది రికార్డ్ వినిపి మళ్ళీ రికార్డ్ అయితే చూపిస్తా. అది కానీ చూపి అదే చూసుకొని మీ దగ్గర వచ్చేది కానీ పోలీసులు రమ్మను అదే వస్తే మీరు ఏం రెస్పాన్స్ ఇస్తా? వాళ్ళు రెస్పాన్స్ మీ పేరు చెప్తాను. ఏమని చెప్తాను? మీరే దొంగతనాలు చెప్పిస్తాను. మేము చెప్పిస్తున్నామా? మేము అవేర్నెస్ కోసం వచ్చినాం. మేము నిజంగా వాళ్ళ తరపున వచ్చినాం. మీ పేరునా? శ్రీనివాస్. ఎవరన్నా? కొరపాడు. సరే, మన కడప జిల్లాలో జేబు దొంగలు దిగినారంట, దానిలో గురించి ఏమన్నా తెలుసా? మనకైతే ఏం తెలుసు. ఇప్పుడు అన్నగారు చూసా అంటే లారీ డ్రైవర్లు అనే విధంగా చెప్తున్నారు. ఇంకా వాళ్ళు తెలుసు గానీ అనే విధంగా అయితే చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నా ఉన్నట్టే వీళ్ళే లిఫ్ట్ వచ్చి పిలుచుకొని వచ్చినారా ఏమన్నా అనేది ఇంకా అన్నగారిని అడిగి తెలుసుకుంటాం. అంటే ఎట్ట తెలుసున్న వాళ్ళు మీకు? వాళ్ళ ఊరు మాకు తెలియదు, చూసింటే కదా తెలుసు. అదే చూసే అంటే వాళ్ళు ఒక లారీ డ్రైవర్ అంటే అన్నగారు వచ్చారంటే లిఫ్ట్ అడిగింటే ఈ విధంగా తెలిసింటే అన్నగారు అని వాళ్ళలో జాయిన్ అయ్యారంట. ఇప్పుడు డ్రైవరింగ్ వదిలేసి ఇదే దొంగతనాలకి తిరుగుతున్నారంట. ఈ విధంగా చేయడం ఎంతవరకు మంచి పనినా? ఏమన్నా చెల్లు అసలు ఒకవేళ పోలీసు వాళ్ళు రేపు పొద్దున తెలుసుకొని మీ ఇంటి వరకు వస్తే మీరు పోలీసు వాళ్ళకి ఏం జవాబు చెప్తారు? అసలు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము లారీ డ్రైవర్ అని. ఇప్పుడు లారీ డ్రైవర్ లో ఇప్పుడు లిఫ్ట్ అడిగినప్పుడు మీరు ఇచ్చినప్పుడు ఎవరిని అసలు సారీ డ్రైవర్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు తెలిసిన వాళ్ళు అంటే ఎట మీకు వాళ్ళకి భాగమా లేదా సగం సగం? అయ్యో కామెడీకి లేదా? ఇట్రా ఇట్రా మీ పేరునా? నిరంజన్. సరే, మన కడప డిస్టిక్ లో ఈ పిక్ పాకెటర్స్ అనేది దిగినారట, దానిలో గురించి ఏమైనా తెలుసా? తెలీదు. అన్నగారు చూసే తెలుసు అంటున్నారు. తెలుసు అని ఇంకా ఏ విధంగా ఏమనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాం. ఎంతమంది ఉన్నారు ఏమనేది వాళ్ళ గురించి నేను తెలియదు అన్న. అదే తెలుసు అంటున్నారు. ఇంకా వీళ్ళ మనిషి ఏమన్నా అనేది అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అంటే మీకు తెలిసిన వాళ్ళు బాగుంది కదా. అదే అన్నగారు చూసా అంటే మనకు బాగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మీ ఊరు ఏదన్నా? ఇప్పుడే కొట్టించు అన్న చూసే చెప్తున్నారు. నేను నవ్వుతాను లోపల అయితే ఫేక్ రిపోర్టర్ అని ప్రాంక్ షూట్ చేస్తున్నా వాళ్ళు టీవీ ఛానల్ తరపున వచ్చినావు. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. సరే, టీవీ ఛానల్ తరపున వచ్చినాం. ఎవరు ఏమిది? అన్నారం. సరే, అది మన కడప జిల్లాలో జేబు దొంగలు దిగినారంట, దాని గురించి ఏమన్నా తెలుసాయా మీకు? మీ పేరునా? అబ్బుల్. సరే, అయితే మన కడప జిల్లాలో జేబు దొంగతనాలు అనేది జరుగుతున్నాయంట, జేబు దొంగలు దిగినారంట, దాని గురించి ఏమన్నా తెలుసా మీకు? నాకు తెలియదు. అన్నగారు చూసి తెలుసు అంటున్నారు అబ్బుల్ గారు. ఇంకా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఏమైనా. కామెడీకి షూట్ చేసినాం. వీడియో పెట్టచ్చు కదా? వీడియో పెట్టచ్చా? అదే ఒకటి కామెడీకి నవ్వుకొని చేసినాము. వీడియో పెట్టచ్చు కదా? ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ పెద్దనా. ఓకేనా, ఇది ప్రాంక్ వీడియో షూట్ చేసినాం అన్న. వీడియో పెట్టచ్చు కదా? పెట్టుకోండి అయిపోతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. కామెడీ వీడియో షూట్ చేసినా కామెడీకి లే ఊరికి. సరే, వీడియో పెట్టచ్చు కదా? ఓకే, థ్యాంక్ యూ పెద్దనా. యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టచ్చయ్యా? వీడియో పెద్ద సెల్ ఇంట్లో ఉంది. మేము పెట్టుకోవచ్చు కదా వీడియో? పెట్టు. ఓకే, థ్యాంక్ యూ పెద్దనా.
ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ చూస్తుంటా. ఓకే ఓకే ఈ పేరు కొట్టు ఒకసారి చూడు నీ వీడియో కానీ ఈ పేరులో ఒకసారి సరే. లేదు లేదు ఇది ఫేక్ రిపోర్టర్ అని ఫ్రాంక్ వీడియో ఇది అవునా? వీడియో కామెడీ కోసం షూట్ చేశాను వీడియో పెట్టచ్చు కదా పెట్టచ్చు. ఓకేనా థ్యాంక్ యూ అన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ AP04 మనీ హ్యాండ్ ఫేక్ రిపోర్టర్